ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఐపీఎల్ అంటేనే ఓ యుద్ధం. అందులో ముంబై ఇండియన్స్ అంటే ఒక సైన్యం. ఆ సైన్యానికి వెన్నెముక లాంటి బ్రహ్మాస్త్రం జస్ప్రీత్ బుమ్రా. 2026 ఐపీఎల్ సీజన్ రచ్చ మొదలవడానికి మరో 4 రోజులు మాత్రమే సమయం ఉంది. మార్చి 29న వాంఖేడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో ముంబై తమ మొదటి మ్యాచ్ ఆడబోతుంది. అంతా సెట్ అయిపోయింది. ముంబై క్యాంపు దద్దరిల్లిపోతుంది అనుకుంటున్న టైంలో ముంబై ఫ్యాన్స్కి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదే ముంబై బ్రహ్మాస్త్రం జట్టుతో కలవకపోవడం. క్యాంప్లో ల్యాండ్ అవ్వకుండా నేరుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వెళ్ళాడు. అసలు బూమ్రాకి ఏమైంది? గాయపడ్డా లేక ఇది రొటీన్ చెకప్ప? ఇంతకు కేకేఆర్తో మ్యాచ్కి బూమ్రా ఉంటాడా లేదా? ఈ వీడియోలో చూద్దాం. ఇక అసలు విషయం ఏంటంటే, ఇటీవల ముగిసిన T20 వరల్డ్ కప్లో భారత్ విజయంలో బూమ్రా పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మెగా టోర్నీ తర్వాత ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే ఒక ప్రకటన చేశాడు. వరల్డ్ కప్ ఆడిన మన ఇండియన్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరియు బూమ్రాకు కాస్త విశ్రాంతి ఇస్తున్నామని చెప్పుకొచ్చాడు. చెప్పినట్టుగానే విశ్రాంతి తర్వాత సూర్య, హార్దిక్ లాంటి వాళ్ళు ముంబైలో జరిగిన ది మిక్స్ ఈవెంట్లో సందడి చేశారు. క్యాంప్లో జాయిన్ అయ్యారు. కానీ బూమ్రా మాత్రం ముంబై ఫ్లైట్ ఎక్కకుండా బెంగళూరులో ఉన్న ఎన్సీఏలో అడుగుపెట్టేశాడు. ప్రస్తుతం బూమ్రా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. టోర్నీ స్టార్ట్ అవడానికి జస్ట్ కొద్ది రోజుల ముందే తమ మెయిన్ బౌలర్ ఇలా అకాడమీకి వెళ్ళడం ఎవరికైనా టెన్షన్ పుట్టించేస్తుంది కదా. ఎందుకంటే ముంబై ఇండియన్స్కి బూమ్రా కేవలం ఒక బౌలర్ కాదు, ఒక చీట్ కోడ్. 183 ఐపీఎల్ వికెట్లతో బ్యాటర్ల పాలిట సింహ స్వప్నం అతను. గతంలో కూడా వెన్నునొప్పి కారణంగా బుమ్రా చాలా మ్యాచ్లు మిస్ అయ్యాడు. ఒకవేళ ఏ చిన్న గాయం వల్ల అయినా బుమ్రా మొదటి కొన్ని మ్యాచ్లకు దూరమైతే ముంబై బౌలింగ్ లైనప్ పేక మేడలా పడిపోయే ప్రమాదం ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి ఇది నిజంగా ఒక అగ్ని పరీక్ష. డెత్ ఓవర్లలో బుమ్రా లేని ముంబైని ఊహించుకోవడం ఫ్యాన్స్కు కష్టమనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక చిన్న ఆశ ఏంటంటే, ఇది కేవలం రొటీన్ ఫిట్నెస్ చెకప్ అయి ఉండొచ్చు. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీ ఆడిన తర్వాత 2.5 నెలల సుదీర్ఘ ఐపీఎల్ సీజన్లోకి అడుగుపెట్టే ముందు బౌలర్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కోసం బీసీసీఐ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం సహజమే. కానీ ముంబై ఫ్రాంచైజీ నుండి కానీ బీసీసీఐ నుండి కానీ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సైలెన్సే ఇప్పుడు ఫ్యాన్స్ని మరింత భయపెడుతోంది. ఏది ఏమైనా బుమ్రా ఖచ్చితంగా పూర్తి ఫిట్నెస్తో తిరిగి వస్తాడని, మార్చి 29న కోల్కతాలో జరిగే మ్యాచ్లో తన ట్రేడ్ మార్క్ ఏర్కర్లతో స్టంప్స్ ఎగరగొడతారని ఆశిద్దాం.